మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరట మీ అందరికి కూడా వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేనినైనాను కూడా, ఏదైనా కానీ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అదొక కష్టం కావచ్చు, ఒక నష్టం కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు, ఒక శ్రమ, బాధ కావచ్చు, ఒక రోగం, జబ్బు కావచ్చు. ఏదైనా కానీ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఒంటరిగా ఎదుర్కోవద్దు. యేసు ప్రభువుని తీసుకో, ఆయన సహాయం తీసుకో, ఆయనతో కలిసి ఎదుర్కో. నీకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది. ఆయన సహాయంతో నువ్వు దాన్ని జయించగలవు, విజయాన్ని పొందుకోగలవు. విజయము, జయము యొక్క అర్థాలు ఇది రెండవ భాగం కదా, మొదటి భాగంలో నేను చెప్పాను. ఒకసారి మళ్ళీ దాన్ని చూస్తే, ఒకసారి మళ్ళీ వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా తెలుసుకోవలసిన విషయాలు. ఒకటి, మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రభు సాయం తీసుకుంటాం, ప్రార్థన చేస్తాం, దానిలోంచి బయటపడతాం, ప్రభు మనల్ని బయట వేస్తాడు. అది విజయం ఒక కోణంలో. రెండవ కోణంలో ఇది అర్థం చేసుకోవాలా జనాలు. రెండవ కోణంలో ఆ సమస్య అట్టనే ఉంటుంది, ఆ ఇబ్బంది అట్టనే ఉంటుంది, శ్రమ అట్టనే ఉంటుంది. కానీ ప్రభు సహాయంతో దాని గుండా పోతూ, దాని ప్రభావం మన మీద పడకుండా ఆనందంగా, సంతోషంగా, సమాధానంతో ముందుకెళ్తూ, దాన్ని ఓర్చుకుంటూ, భరిస్తూ, దాని ప్రభావం మన మీద లేకుండా పోవటం. రెండవ కోణంలో విజయానికి కొన్ని అర్థం ఇది. బయటపడేస్తే బయటపడేస్తాడు, లేకపోతే దాన్ని ఓర్చుకోవడానికి, భరించడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. దాని ప్రభావం మన మీద ఏమి లేకుండా చేస్తాడు. ఉదాహరణకు, సుమారు 6 నెలలు అయింటిదిగా నాకు ఈ జబ్బు వచ్చి, క్యాన్సర్ వచ్చి, నేను ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, సమాధానంతో ఉన్నా. జబ్బు పోలే, ఇంకా క్రిటికల్ స్టేట్కే వెళ్ళాను, వర్స్ట్ స్టేట్కి వెళ్ళాను. కానీ దాని ప్రభావం నా మీద ఏం చూపించట్లా. దీన్ని తొక్కిపట్టడం అంటాం, ఆ సమస్యను తొక్కిపెట్టడం, ఆ రోగాన్ని తొక్కిపెట్టడం, అది నా మీద ప్రభావం చూపించకుండా చేయటం. ఇది విజయం. ఇంకో కోణంలో మనం మొదటి కోణంలో ఉన్న విజయాన్ని కోరుకుంటాం, రెండవ కోణంలో విజయాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడం. అసలు ఈ సత్యాల్ని మనం నేర్చుకుందాం. దయచేసి ఈ విషయాలు గమనించండి. సరే, పోయినసారి మొదటి ఎపిసోడ్లో, మొదటి భాగంలో వివరంగా నాకు వచ్చిన సమస్య ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడ దాకా పోతుంది, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత 3rd స్టేజ్ క్యాన్సర్ నుంచి 4th స్టేజ్కి ఎలా వెళ్ళిపోయింది అన్ని వివరంగా నేను చెప్పాను మొదటి భాగంలో. ఇప్పుడు నేను దాన్ని అన్వయించాలి. ఏం అన్వయించాలా? నేను ఏమైతే చేసుకుంటూ వచ్చానో ఈ గత నెలల్లో, దాన్ని మీకు వివరంగా చెప్తా. అంటే ఏదైనా కానీ ప్రభు సహాయంతో ఎదుర్కోవాలా, జయించాలా అని చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక 7 నెలల క్రితం నేను వేరుగున్నా, 77 కేజీల బరువుతో ఆనందంగా, సంతోషంగా, ఆడుతూ పాడుతూ పరిచయం చేస్తూ ముందుకెళ్తున్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ పరిస్థితులు ఎట్లా తారుమారుతాయో కొన్ని గంటల్లో చెప్తున్నా. మన మానసిక స్థితి ఎట్లా తారుమారైపోద్దో. ఇప్పుడు ఒక టెస్ట్కి వెళ్ళాను, కొలనోస్కోప్ టెస్ట్కి వెళ్ళాను. డాక్టర్ ఉన్నాడు, పాప డాక్టరే కాబట్టి పాప కూడా ఉంది లోపల. ఆ కొలనోస్కోప్ టెస్ట్లో బయటపడింది,
అక్కడ ఒక ట్యూమర్ ఉంది, కోలన్లో, రెక్టంలో 12 సెంటీమీటర్స్ పొడవునా ఉంది. కాబట్టి అది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని పాపతో చెప్పేశాడు. కాబట్టి వెంటనే సిటీ స్కాన్ మీరు చేయించండి, అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో క్యాన్సరు తెలుస్తుంది అని. సరే, బయటకు వచ్చిన తర్వాత డాక్టరు, అక్క వాళ్ళు, పాప వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు కొంచెం అర్థమవుతుంది. నేనేం తక్కువండి కాదుగా, టెక్నీషియన్ అడిగిన అక్కడ, వీళ్ళెవరు నాకు చెప్పరు. ఏంది పరిస్థితి అంటే, సార్ లోపల గడ్డ ఉంది సార్, బయాప్సీకి పంపిస్తున్నారు అన్నారు. బయాప్సీ అనగానే మనకి ఏమొస్తుందో కూడా అర్థమైపోయింది, క్యాన్సర్ ఏంటిదే అని. సిటీ స్కాన్కి వెళ్ళాం. వీళ్ళు నాకు 2 రోజులు రిపోర్ట్లు చెప్పలే, పాపవాళ్ళు, ఇంటి వాళ్ళు, అక్క వాళ్ళు. నేనేదో భయపడతానని, నేను వాళ్ళకనే ధైర్యంగా ఉంటా. సరే, మరుసటి 2 రోజులు కూడా నేను బ్లడ్ ఎక్కించుకున్న హాస్పిటల్కి వెళ్ళి 2 యూనిట్లు బ్లడ్ తక్కువ ఉందని. అప్పుడు పాప మెల్లగా చెప్పడం స్టార్ట్ చేసింది నాకు, ఏం లేదు నాన్న, ప్రైమరీ లొకేషన్లో మాత్రమే ఉంది, స్ప్రెడ్ కాలే, సిటీ స్కాన్లో కూడా బయటపడింది, స్ప్రెడ్ అయితే కాలే, ఒక చోటే ఉంది, కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చులే అని చెప్పుకుంటూ వచ్చింది. నేను ఒకటే చెప్తా, పరిస్థితులు ఎట్ట తారుమారవుతాయో అనేది. కొన్ని గంటల ముందు నేను ప్రశాంతంగా ఉన్నా కదా, కొన్ని గంటల తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక మానసికంగా అలజడి, గందరగోళం. ఇక నేను పోరాడాలా దాంతో. నిజం చెప్పాలి అంటే గుండె జబ్బులు, దాని గుండా కూడా వెళ్ళాను కదా నేను. చాలా ముందే కనుక్కోగలిగితే గుండె జబ్బు అంత సేఫ్ జబ్బు ఏది లేదు. క్లియర్గా చెప్తున్నా, మిగతా సమస్యలన్నీ ప్రాబ్లమ్సే. గుండె జబ్బు మాత్రం స్టంట్ వేస్తారు, బైపాస్ చేస్తారు, ఫ్రీ అయిపోతాం. ఇంకా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా, గుండెని పదిలంగా చూసుకుంటే చాలు. ఇట్ట పోరాడేది ఉండదు, ప్రతిరోజు పోరాడేది ఉండదు. కనుక అంటే నేను నా అనుభవంలో చెప్తా ఉన్నాను, నేను వీటి గుండా పోయాను కాబట్టి. 1 నెలలో సెట్ అయిపోయా. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కేవలం 1 నెల బైపాస్ సర్జరీలు అన్నీ జరిగి 1 నెలకి మళ్ళీ వచ్చి మీ మధ్యకు వచ్చి ఆరోగ్యకరంగా వాక్యం చెప్తూ వచ్చా. ఇది కొన్ని నెలలు పోరాడాలా, సంవత్సరాలు పోరాడాలా ఈ జబ్బుతో. ఒకసారి పరిస్థితులు తారుమారైపోతాయి. ఒక జర్క్, ఒక కుదుపు, నాకు ఒక కుదుపు, కుటుంబానికి ఒక కుదుపు. దయచేసి గమనించండి విషయాలు. జీవితంలో ఇలాంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక కుదుపు, ఒక సమస్య ద్వారా ఒక కుదుపు, ఒక ఇబ్బంది ద్వారా ఒక కుదుపు, ఒక రోగం ద్వారా కుదుపు. అరే, జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైనట్టు, తలక్రిందులైనట్టు కనబడుతుంది. కుటుంబంలో పరిస్థితులన్నీ తారుమారినట్టు, తలక్రిందులైనట్టు కనబడుతుంది. అప్పుడేం చేయాలి? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఒకటే ఒక ఆప్షన్ ఉంది, ఒకటే ఒక మార్గం ఉంది. మిగతా మార్గాలన్నీ కూడా ఆందోళన కలిగించే మార్గాలే, కానీ ఉన్న ఏకైక మార్గం ప్రభు సహాయం తీసుకోవటం. నువ్వేమైతే నేర్చుకున్నావో వాక్యం ద్వారా దాన్ని అన్వయించుకోవటం. అప్పుడేం చేయాలి అంటే, ప్రభు సహాయాన్ని తీసుకొని ప్రభు చేత, వాక్యం చేత మన మనసులను నింపుకోవాలి. ప్రభు సహాయంతో ఎలా ఎదుర్కోవాలి అంటే, ఏంలే, పక్కన ఒక మనిషి ఉన్నట్టుగా ప్రభు ఆత్మలో ఉంటాడు, మనకు కనపడ్డానుకో, ఇక్కడ మన మధ్యలోకి దిగి వచ్చినప్పుడు ఆత్మరూపంలో ఉంటాడు, మనకు కనపడ్డు, కానీ ఉంటాడు. ఆయన భౌతికంగా ఉన్నట్టే భావించుకొని ఆయనతో పంచుకోవాలి, ఆయన సహాయం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా, దయచేసి గమనించండి, నాకేదో పెద్ద రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, 4వ స్టేజ్లో ఉన్నా, మరి పరిస్థితి తెలియదు, భవిష్యత్తు తెలియదు, ఆయుష్ ఎంతనో తెలియదు, ఏం ఆలోచించను. ఇవన్నీ నిజాలు. నేనేం నాకు జబ్బు చేసింది, పోతున్నా, ట్రీట్మెంట్ తీసుకున్నా, వస్తున్నా, అంతే. అది ఎందువల్ల? ప్రభు వల్ల.
పొద్దున్న లేస్తేనే వాళ్ళు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక మంచి విశ్వాసి ఆయన సర్జన్. అందుకనే ఆయన విశ్వాసి కాబట్టే, బిలీవర్ కాబట్టే, కొంతమంది మన బంధువులు తెలిసిన వాళ్ళు రెఫర్ చేశారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన అంతా చూసిన తర్వాత ఆయనకు తెలుసు యుద్ధము యెహోవాదే నేను రాశానని. ఆయన ఒకటే అంటాడు, నీ జీవితంలో యుద్ధము యెహోవాదే అంటాడు. ఆయన ఇచ్చిన ప్లాన్ ఒక రకంగా ఉంది. రేడియేషన్స్ ఇద్దాం, ఆ 12 సెంటీమీటర్లు ఉన్నది కుంచుకొని పోతుంది, కుదించుకొని పోద్ది, అప్పుడు మనం సర్జరీ చేస్తే ఈజీ అయిపోద్ది, పరిస్థితి ఈజీగా సర్జరీ జరిగిపోద్ది. ప్రతి ఒక్కటి తలకాయ నొప్పే. ఇప్పుడు నాకు జబ్బు చేసింది కాబట్టి ఏమొస్తుంది, కడుపు నొప్పి ఉంది, భయంకరమైన కడుపు నొప్పి. తింటే వామిటింగ్ వస్తుంది, బరువు తగ్గిపోతా ఉన్నా. ఈ 6-7 నెలల్లో 24 కేజీలు తగ్గిపోతా ఉన్నా. శక్తి లేదు, పాడు లేదు శరీరంలో. 24 గంటల్లో 22 గంటలు పడుకునే ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఏంది, ఈ జబ్బు ద్వారా నాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను రేడియేషన్స్ తీసుకోవాలి, ఆ రేడియేషన్స్ ద్వారా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానికి ఇంకో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్స్రేసే కదా లోపలికి పంపించేది. ఒక అర్ధగంట నుంచి 50 నిమిషాలు పడుతుంది. 1 లీటర్ వాటర్ తాగాల, మళ్ళీ దాన్ని బయటికి పంపించకూడదు యూరినల్స్ ద్వారా, అట్టనే కడుపులో పెట్టుకొని ఉండాల. మనకు డయాబెటిక్ కాబట్టి చాలా కష్టం ఆపుకోవడం. అయినా కానీ ఇది తాగాల, లోపల పోవాలా, చల్లగా పడుకోవాలా, కదలకుండా. దాని తర్వాత వచ్చే పెయిన్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా ఇబ్బందిగా ఉంటాయి. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఫస్ట్ మీ మైండ్ సెట్ చేసుకోవాలి. మానసికంగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు శారీరక పెయిన్స్ కూడా, ఇబ్బందులు కూడా మనం జయించగలం. ఆ మానసికంగా స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుంది, ప్రభు ద్వారా వస్తుంది. సో నువ్వేం చేయాలా, నీ మనసంతా కూడా ఈ ఆందోళనలు పక్క పెట్టాలా, నీ ఇబ్బందులు పక్క పెట్టాలా, నీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పక్కన పెట్టాలా, నీకేమి శ్రమ కలుగుతుందో బాధ కలుగుతుందో పక్కన పెట్టాలా. నీ మనసు ప్రభు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మానసికంగా మీరు స్ట్రాంగ్ కావాలి. ప్రభువుని బట్టి కలుగుతుంది అది. ప్రభు సహాయంతో ఎదుర్కోవటం అంటే అదే. ఆ ప్రభు మీద కాన్సన్ట్రేట్ చేయటానికి మనసుని మనం ఏం ఉపయోగించాలా? 1 వాక్య పఠన, 2 వాక్య ధ్యానం, పఠించిన తర్వాత దాని గురించి ఆలోచించాలా, ధ్యానించాలా. 3 వాక్య అన్వయింపు, దాన్ని నేను అన్వయించుకోవాలి, దాన్ని నేను ఉపయోగించుకోవాలి. వాక్యం చదివితే సరిపోద్ది, ధ్యానిస్తే సరిపోద్ది, దాన్ని అన్వయించుకోవాలి. ఆ అన్వయింపులోనే నువ్వు నీ మనసు తేలిక కాగలదు. వాక్యం భలే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఎట్టున్నా, నిజం చెప్పాలి అంటే ఈ 6 నెలలు కూడా నాకు ఎందుకు పట్టింది అంటే, నేను నడవలేను, కూర్చోలేను ఎక్కువసేపు, కడుపు నొప్పి ఉండే, వెయిట్ తగ్గిపోయినా. మొన్న ఒక చిన్న సర్జరీ జరిగింది. సర్జరీ జరిగినందువల్ల కొంచెం వెసులుబాటు ఇచ్చాడు దేవుడు, కొంచెం వెసులుబాటు ఇచ్చాడు, కడుపు నొప్పి తగ్గిపోయింది. సో దాంతో నేను కొంచెం స్ట్రీమ్ లైన్ అయినా. కానీ సమస్య చెప్తున్నా చూడండి, నేను 3rd స్టేజ్ క్యాన్సర్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు సర్జరీ చేయలేరు, మెయిన్ సర్జరీ. ఆ ట్యూమర్ తీసేయలేరు, ఎందుకు, లివర్కి వచ్చింది. లివర్ క్లీన్ అయితే కానీ ఇది చేయరు. చూడండి ఎన్ని ఇబ్బందులు, జబ్బు పెట్టుకునే ఉండాలి లోపల, ఎప్పుడవుతుందో తెలియదు. దీని గురించి మనం ఆలోచించకూడదు అంట. నేను ఆలోచించకుండా ఉండాలి అంటే నీ మనసును వేరే దాంతో నింపుకోవాలా. దేంతో నింపుకోవాలా? వాక్యంతో నింపుకోవాలి. వాక్యంతో నింపుకున్నప్పుడు ప్రభువు మన మనసంతా ఆక్యుపై చేస్తాడు. ఇప్పుడు స్ట్రెంగ్త్ వస్తుంది. నేను 53 కేజీలకి తగ్గిపోయిన తర్వాత, ఎక్కడ ఇది స్టార్ట్ కాకముందు 77 కేజీలు ఉంటాయి, 53 కేజీలకు వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నా, ఈ కడుపు నొప్పి కొంచెం పోయింది చిన్న సర్జరీ జరిగినందువలన,
సరే ఇంకా లాభం లేదు, ఇట్టనే కూర్చుంటే లాభం లేదు, నేను దీన్ని కూడా జయించాల ప్రభు సహాయంతో అని చెప్పి నా రెగ్యులర్, ఇది జబ్బు రానప్పుడు నేను రెగ్యులర్గా ఏం చేస్తున్నా, బైబిల్ స్టడీ, ప్రార్థనలు ఎన్ని గంటలు చేస్తున్నా అన్ని గంటలు శరీరాన్ని వంచి కూర్చొని బైబిల్ స్టడీ, ప్రేయర్ చేయటం స్టార్ట్ చేశాను. వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత లేదు, మళ్ళీ పరిచర్య స్టార్ట్ చేయాల్సిందే నేను అని మళ్ళీ మీ మధ్యకు వచ్చి నేను వాక్యం చెప్తూ ఉన్నా. ఇదంతా నా ఒక్కరితో సాధ్యం కాదు. మనుషుల సహాయం ఇక్కడ పనికిరాదు. ప్రభు సహాయం తీసుకో అంటా నేను. ఏదైనా కానీ, నీకున్న ఇబ్బంది ఏదైనా కానీ, అది జబ్బే కావచ్చు, ఆర్థిక నష్టాలే కావచ్చు, కష్టాలే కావచ్చు, శ్రమ కావచ్చు, ఏదైనా కానీ ప్రభు సహాయం తీసుకో. ప్రభు సహాయం తీసుకునే క్రమములో ఫస్ట్ నువ్వు చేయాల్సింది వాక్య పఠన, వాక్య ధ్యానం, వాక్య అన్వయింపు. ఎందుకంటే ప్రభువే వాక్యమై ఉన్నాడు. ప్రభువే వాక్యం, అది ఏదో వాక్యం ఉండను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. వాక్యంలో నిక్షిప్తమైన క్రీస్తు నీ మనసంతా కూడా ఆక్యుపై చేస్తాడు. వాక్య పఠన, ధ్యానం. నువ్వు అక్కడ నేను మెషిన్లో కూర్చున్నప్పుడు అక్కడ ఒక వెసులుబాటు ఉంది. అది లేటెస్ట్ మెషిన్, ఎంఆర్ఐ సహాయంతో అది రేడియేషన్స్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే అక్కడ స్పీకర్లు ఉంటాయి లోపల. ఎందుకంటే కొన్నిసార్లు ఆ టెక్నీషియన్స్, డాక్టర్స్ మనతో మాట్లాడుతుంటారు, మనం లోపల కూర్చుంటాం కదలకుండా. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే మనకు ఇస్తూ ఉంటారు. సో స్పీకర్స్ ఉంటాయి, వాళ్ళు ప్రొవిజన్ ఉంది వాళ్ళ దగ్గర. సార్ ఏమైనా మ్యూజిక్ పెట్టమంటారా అని ఫస్ట్ రోజు అడిగారు. ఓహో మీ దగ్గర ఆ ఫెసిలిటీ ఉందా అని మరుసటి రోజు నా ఫోన్ తీసుకొని పోయి వాళ్ళు మన పాటలన్నీ, నేను యూట్యూబ్లో ఎట్లా ఉంటుందంటే మనం ఏమేమి పాటలు వింటుంటామో అవన్నీ ఒక ప్లే లిస్ట్లో వచ్చేస్తుంటాయి. రెగ్యులర్గా వినే పాటలు మనం ఆ ప్లే లిస్ట్లో 10, 12 వరుసగా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను వినే మన పాటలన్నీ కూడా ప్లే లిస్ట్లో ఉంటాయి. కాబట్టి ఒకటి స్టార్ట్ చేసి వాళ్ళకి ఏంగలే మిషన్లో కూర్చుంటా పాటలు అనుకుంటా కూర్చుంటా. ఇప్పుడు ఏసన్న పాటలు అనుకుని ఆయన ఏ పరిస్థితులు ఉండి రాశాడు, ఏంది పరిస్థితి, ఆ పాటలకు ఒక అర్థం అప్పుడు తెలుస్తుంది. పాటలకు ఉన్న అర్థం ఎప్పుడు గుచ్చుకున్నప్పుడు, ముళ్ళు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పాటలకు ఉన్న అర్థం తెలుస్తుంది. ఇప్పుడే మస్తుగా పాడుకుంటూ పోతాం, కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పాటలు ఎట్లా ఆదరిస్తాయో, ఓదారుస్తాయో నాకు తెలుసు. అది ఉపయోగించుకోమంటున్నా ప్రభు సహాయంతో. పాటల్లో కూడా ప్రభుని గురించిన మాటలేగా కనుక ఆ రేడియేషన్స్ అప్పుడంతా కూడా 25 రేడియేషన్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు, శని ఆదివారాలు ఉండవు, మళ్ళీ సోమవారం నుంచి. ఈ ఇబ్బందులన్నింటిలో కూడా రాత్రులు నిద్ర ఉండదు, 24 గంటలు సరిగా నిద్ర పట్టదు. ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆ నొప్పి, బాధలో నివారణ ప్రభుతో సాధ్యమైంది. వాక్య పఠనం, ధ్యానం, వాక్య అన్వయింపు, ప్రార్థన, ప్రభుతో పంచుకోవటం. ప్రభుతో ఏందయ్యా, ఏం చేయాలా, ప్రభు యొక్క సహవాసాన్ని, నెక్స్ట్ ప్రార్థన తర్వాత ప్రభు సహవాసం, ప్రభు సన్నిధి అనుభవించటం. ఇవి మనం జాగ్రత్తగా ఎదుర్కోవడానికి సహాయం చేస్తాయి. ఇవి అయిపోయినాయి, రేడియేషన్స్ అయిపోయినాయి, తర్వాత కీమోలు స్టార్ట్ అయినాయి. ఆ కీమోల్లో కూడా నాకు ఒక ఫస్ట్ 3 కీమోలు ఇచ్చారు, డ్రగ్ ఫెయిల్ అయింది. ఆ కీమోలో డ్రగ్ ఫెయిల్ అయింది. నాలో ఆ క్యాన్సర్ తీసుకొచ్చిన కణాలు స్ట్రాంగ్ ఉన్నాయి. మందు పనిచేస్తుంది కానీ మందు కంటే ఫాస్ట్గా కణాలు స్ప్రెడ్ అవుతున్నాయి. సో కీమోస్ ఫెయిల్ అయినాయి. అందుకని 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్కి వెళ్ళిపోయింది క్యాన్సర్. అంటే సెకండరీస్ ఫామ్ అయ్యి లివర్కి వచ్చేసింది. ఇప్పుడు ఇదొక ఇబ్బంది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలా? మానసికంగా కృంగిపోయే పరిస్థితులు ఇవన్నీ కూడా. అరే నేను రేడియేషన్స్ తీసుకుంటున్నా, నేను కీమోస్ తీసుకుంటున్నా, నేను డ్రగ్స్ తీసుకుంటున్నా, అంటే మందులు తీసుకుంటూ ఉన్నా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అయినప్పుడు కూడా వర్స్ట్ అయిపోయింది పరిస్థితి. 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం చాలా కష్టపడాలి. ప్రైమరీ లొకేషన్లోనే ఉంటే క్యాన్సర్ చాలా ఈజీ. ప్రైమరీ లొకేషన్ నుంచి బయటకు వచ్చిందా క్యాన్సరు చాలా ఇబ్బంది.
ఇప్పుడు నాకెందుకు సర్జరీ చేయరు? సర్జరీ చేస్తే ఆ బ్లడ్ వల్ల ఇంకో చోట శరీరం అంతా వ్యాప్తి చెందుతుందేమో అని డాక్టర్లు భయపడతారు, చేయరు. అన్నీ ఎక్కడికక్కడికి ఆగిపోతాయి. దీని ద్వారా ఎక్కడికక్కడికి ఆగిపోయినాయి. అంత నిరాశ పరిస్థితుల్లో కూడా మనసు కృంగిపోకుండా పైకి లేవనెత్తే దేవుడు. ఇంకెక్కడి నుంచి నీకు సహాయం రాదండి. మందులు కానీ, డాక్టర్స్ కానీ, ట్రీట్మెంట్లు కానీ నీకు నమ్మకాన్ని కలిగించలేవు. ప్రభు సహాయంతో ఎదుర్కోవడం అంటే ఇదే. పొద్దుటి నుంచి రాత్రి పడుకునేదాకా ప్రభు ప్రభు ప్రభు, ఏం చేయాలి దేవా, ఏం చేయాలి దేవా. డాక్టర్స్ మీద కాదు మన నమ్మకం, మెడిసిన్ మీద కాదు మన నమ్మకం, మిగతా వాటి మీద కాదు మన నమ్మకం, ప్రభు మీద. ప్రభు సహవాసాన్ని నువ్వు అనుభవించాలి. నేను ఒకటే అంటా, మామూలుగా ఉన్న సమయంలో కంటే కూడా ఇలాంటి ఇబ్బందులు, రోగాలు, జబ్బులు గుండా పోతూ ఉన్నప్పుడు ప్రభు సహవాసం, ప్రభు సన్నిధి అనుభవించేది చాలా వేరుగా ఉంటుంది. ప్రభు మన దగ్గరకు వస్తాడు, నీకు తెలిసిపోద్ది. నీ మనసులో ప్రశాంతత, నేను ఎంతో కృంగిపోవాలి, ఎంతో నిరాశపడాలి, ఏంది పరిస్థితి అనుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు సహాయంతో, అయ్యా ప్రార్థన, ఏం చేయాలయ్యా, ఇది పరిస్థితి, నా మనసును పైకెత్తయ్యా, అయ్యా ప్రశాంతత ఇవ్వు, నెమ్మది ఇవ్వు, సమాధానం ఇవ్వు. ప్రభుతో మాట్లాడటం, సంభాషణ, ప్రభుత్వ సహవాసం, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించటం, ఇవన్నీ ధైర్యాన్ని ఇస్తాయి, ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తాయి. అందుకని అంటే నా ఒంటరిగా ఎదుర్కోవద్దు, ఒంటరిగా ఎదుర్కోవద్దు. ప్రభు సాయంతో ఎదుర్కో, నువ్వు జయించగలవు. మళ్ళీ చెప్తున్నా, జయించటం అంటే దాని నుంచి బయటపడటం మాత్రమే కాదు, అది జయించటం. ఒక కోణంలో నా జబ్బు నాలోనే పెట్టుకొని నేను ప్రశాంతంగా జీవించటం, ఆనందంగా జీవించటం, సమాధానంతో జీవించటం, ప్రభుకు ఉపయోగపడేలా జీవించటం, ప్రభుకు మహిమ తెచ్చేలా జీవించటం, అది కూడా విజయం. ఎందుకంటే జబ్బు నా మీద ఏ ప్రభావం చూపించట్లే, ఇప్పుడు ఉంది కానీ ఏ ప్రభావం చూపించదు. ఉంటే ఉండని, ఎంతకాలం ఉంటుందో ఉండని, పోరాడతా, దేవుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు. కాబట్టి ఇది అసలైన విజయం అంటా నేను. ఇంకో కోణంలో దయచేసి గమనించండి. అందుకనే బాధపడద్దు, నిరాశపడద్దు. నీ జీవితంలో ఆర్థిక నష్టాలు ఇంకా ఉన్నాయా, సంవత్సరాల కొలది, నిరాశపడద్దు. ప్రభు సాయంతో ఎదుర్కో. దాని ప్రభావం నీ మీద పడకుండా చూసుకో, నీ కుటుంబం మీద పడకుండా చూసుకో. కుటుంబాల్లో నష్టం కలుగుతుందా, కుటుంబ సభ్యుల వల్ల నష్టాలు కలుగుతున్నాయా, ప్రభు సాయంతో ఎదుర్కో. నిరాశపడద్దు. ఫస్ట్ పాయింట్, నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో. నీ మనసు వాక్యం మీద కేంద్రీకరించు, నీ మనసు ప్రభు మీద కేంద్రీకరించు. నీ మనసు అంతా కూడా ప్రభు చేత నింపబడాలా, నీ మనసు అంతా ప్రభు చేత నింపబడాలా. ఏది నీ మీద ప్రభావం చూపించదో హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీలో ఏమున్నా, నీకు ఏమన్నా, నీ కుటుంబంలో ఏమన్నా ప్రశాంతంగా ఉంటావు, సమాధానంతో ఉంటావు. దేవుడు నీతో మాట్లాడిన గాక. సో ఈ రీతిగా నేనేమైతే చెప్పుకుంటూ వచ్చానో, ఏదైనా ప్రభు సహాయంతో ఎదుర్కొని, ఈరోజు కూడా ప్రభు సహాయంతో నేను అనుదినం పొద్దున్న నుంచి రాత్రి దాకా, పనుకునేంత దాకా ప్రభు 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 మనసుతో నింపుకోవటం, వాక్యం గుర్తుపెట్టుకోవడం, వాక్య పఠన, వాక్య ధ్యానం, వాక్య అన్వయింపు, ప్రార్థన, ప్రభు సహవాసం, ప్రభు యొక్క సన్నిధి అనుభవించటం. అంతే, నేను పూర్తిగా మార్చేస్తుంది. దేవునితో మాట్లాడిన గాక. ఈ సమయంలో కొంతమంది వ్యక్తులను ప్రోత్సాహపరిచారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. దీని గురించి వివరంగా మొదటి భాగంలో చెప్పా, కానీ మీ దృష్టికి మళ్ళీ ఒక్కసారి అట్లా తీసుకొని వస్తున్నా. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలి, ఈ వ్యక్తులు మిమ్మల్ని కూడా ప్రోత్సాహపరచాలి. మొదటివాడు పుట్టుగుడ్డివాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంఘటన. ప్రభు ఓ పుట్టుగుడ్డివాడిని స్వస్థపరుస్తాడు. శిష్యులు అడుగుతారు, అయ్యా వీడెందుకు గుడ్డివాడుగా పుట్టాడు, ఎవడు పాపం చేశాడు, వీడా వీని కన్నవారా? ప్రభు అన్నాడు, దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడుటకే. ఏంటి దేవుని క్రియ అక్కడ? దేవుని క్రియ ఏంది? స్వస్థపడటం. అది దేవుని క్రియ కదా. నేల మీద ఉమ్మేసి బురద చేసి ఆ ఉమ్మితో కళ్ళకు పూసి శీలయం కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. పోయి వాడు కడుక్కొని చూపు పొంది వచ్చాడు. స్వస్థత అనేది దేవుని క్రియ అతని జీవితంలో ప్రత్యక్షమైంది.
దయచేసి గమనించండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా దాంట్లోంచి బయట పడేయటం అనేది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, సహాయం కోరినప్పుడు దాని నుంచి బయటపడేయటం అనేది దేవుని క్రియ. దేవుని క్రియ. సరే, అది ఒక కోణంలో. రెండో కోణంలో చెప్తున్నా, ఇది చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. నేను ఇంకో మాట చెప్తున్నా, దయచేసి గమనించండి. ఎందుకు ఇలాంటి ఇబ్బందులు మన జీవితాల్లో ఉంటాయి? శారీరక ఇబ్బందులు కానీ, ఇప్పుడు మనం రక్షించబడినప్పుడు మన ఆత్మలు రక్షించబడ్డాయి, డోకా లేదు. ఎవ్వరూ ఆ రక్షణను దొంగిలించలేరు. మన ఆత్మలు రక్షించబడ్డాయి. రెండు, మనలో 3 భాగాలు ఉన్నాయి: ఆత్మ, మనస్సు, హృదయం. మూడోది శరీరం. ఆత్మలు రక్షించబడ్డాయి. రెండు, మన హృదయాలు, మనస్సులు రక్షించబడ్డాయి, రెండో భాగం. అయితే ఆ రక్షణ కాపాడుకోవాలి. మన హృదయానికి, మన మనస్సుకు కలిగిన రక్షణ మనం కాపాడుకోవాలి. లోకపు పొల్యూషన్, శరీరం ద్వారా కానీ, సాతాను ద్వారా కానీ, లోకం ద్వారా వచ్చే అపవిత్రత కలగకుండా మన మనస్సును, హృదయాన్ని కాపాడుకుంటూ ఆ రక్షణ కాపాడుకోవాలి. మూడవది శరీరం. దయచేసి గమనించండి, మనం బతుకున్నంత వరకు కూడా శరీరానికి పరిపూర్ణమైన రక్షణ అనేది రాదు. ఎప్పుడు వస్తుంది? మధ్యాకాశంలో ప్రభు వచ్చి తన విశ్వాసాలను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు మహిమదేహాలు ధరించి పైకి వెళ్తాం చూడండి, అప్పుడు మన శరీరాలకి పరిపూర్ణమైన రక్షణ. ఎందుకు? ఆ మహిమదేహంలో రోగాలు రావు, జబ్బులు రావు, ఆకలి కాదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఏం ఉండదు. కనుక మనమేం కోరుకుంటున్నాం? అది అద్భుతమైన జీవితం. మహిమదేహాలు ధరించి ప్రభుత్వం సదాకాలం ఉండటం అనేది అద్భుతమైన జీవితం. ఆ జీవితం కొరకు ఎదురు చూడాలి. అందుకనే ఆ జీవితంలో ఉండే ఆ మహిమ శరీరానికి ఏం జరగదు, ఏ రోగం రాదు, క్యాన్సర్ రాదు, పాడు రాదు, ఆకలి కాదు, ఒక ఇబ్బంది రాదు. అది అద్భుతమైన జీవితం. దాని కొరకు కనిపెట్టాలా. మనం ఏం చేస్తున్నాం? విశ్వాసంగా ఈయన్నే నాకు పరిపూర్ణ స్వస్థత రావాలా, ఈయన్నే నా శరీరానికి ఇబ్బంది కలగకూడదు, ఈయన్నే ఎందుకు ఉండదు? అది కాదు దేవుని ప్రణాళిక. చాలామంది విశ్వాసులు ఇక్కడ తప్పిపోతారు, ఆలోచనలు తప్పిపోతారు. దయచేసి గమనించండి. అందుకనే ప్రభా రాయ రమ్మయ్య, అప్పుడున్న విశ్వాసులు ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసు రమ్ము, నువ్వు వస్తే మాకు పరిపూర్ణమైన రక్షణ వస్తుంది, మా శరీరాలకు రక్షణ. దయచేసి ఈ విషయాలు గమనించండి. కాబట్టి శరీరానికి ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక రోగం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు దాని నుంచి స్వస్థపడటం దేవుని క్రియ. స్వస్థపడకపోయినా కానీ ఆ దేవుని క్రియలు మన జీవితంలో ఎలా కనపడగలవో నాకు రెండో వ్యక్తి నేర్పిస్తాడు. నీకు ఊహించని చెప్పాను పోయినసారి. కాళ్ళు లేవు, చేతులు లేవు అతనికి. అతని జీవితంలో 15వ సంవత్సరం, 15వ ఏట ఈ పుట్టుగుడ్డు వాని గురించిన ఉదాంతం చదివాడు. మారు మనసు పొందాడు, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. వాని జీవితంలో, పుట్టుగుడ్డు వాని జీవితంలో దేవుని క్రియలు ప్రత్యక్షమైనప్పుడు నా జీవితంలో ఎట్లా ప్రత్యక్షం కాగలవు? నేను ప్రార్థన చేసిన కాళ్ళు రావు, చేతులు రావు. కాళ్ళు చేతులు లేవు, ఇప్పటికీ బ్రతుకున్నాడు అతను. కర్నూలు కూడా వచ్చాడు, కర్నూలులో కూడా మీటింగ్స్ జరిగినాయి. అతను ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రభు ప్రేమ గురించి చెప్తూ ఉన్నాడు. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దయచేసి గమనించండి, అతను ఆలోచించాడు, నా జీవితంలో దేవుని క్రియలు ఎలా ప్రత్యక్షం కాగలవు? పుట్టుగుడ్డు వానిలాగా నాకు స్వస్థత రాదు. స్వస్థత రావటం దేవుని క్రియ. స్వస్థత లేకుండా దేవుని క్రియలు నా జీవితంలో ఎలా ప్రత్యక్షం కాగలవు? అదే ఆలోచించాడు, అర్థం చేసుకున్నాడు. నేను దేవుని ఉపయోగపడటం ద్వారా, నా అవిటితనంతోనో అంగవైకల్యంతోనే నేను దేవునికి ఉపయోగపడాలా, దేవుని నామానికి మహిమ రావాలా, నా మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా, నా పరిచర్య ద్వారా, ప్రభు కొరకు పనిచేయటం ద్వారా దేవునికి మహిమ తేవాలా, దేవునికి ఉపయోగపడాలా. కాబట్టి ఇప్పుడు చూడండి, అతనికి ఎంత ప్రార్థన చేసినా కానీ కాళ్ళు రాలే, చేతులు రాలే, అవిటివాడిగానే ఉన్నాడు. స్వస్థత అనేది జరగలే. కానీ దేవుని క్రియలు అతని జీవితంలో ప్రత్యక్షమవుతున్నాయి. ఎలా ప్రత్యక్షమవుతున్నాయి? దయచేసి గమనించాడు. అతను దేవుని కొరకు ఉపయోగపడుతున్నాడు. అతని మాటలు కానీ, క్రియలు కానీ, ప్రవర్తన కానీ, నడవడికలు కానీ, అతని జీవితం కానీ, అతని పరిచర్య కానీ, ప్రభు కొరకు ఉపయోగపడే విధానం కానీ, అవన్నీ కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంది. దేవుని క్రియలు ప్రత్యక్షమవుతున్నాయి అతని జీవితంలో. స్వస్థత రాలే, దేవుని క్రియలు ప్రత్యక్షమవుతున్నాయి. నేను ఒకటి అడుగుతున్నా ఈ సమయంలో, సోదరుడా, ఏ కష్టం కూడా నేలతో ఉండొచ్చును. నేను చెప్పేది
రోగం అనేది కాదు, ఏ ఇబ్బంది అయినా, ఏ కుటుంబ కష్టమైనా పోతూ ఉండొచ్చు. ఆ కష్టం అట్టనే ఉంది, ఆ నష్టం అట్టనే ఉంది, ఆ ఇబ్బందులు అట్టనే ఉంది, ఆ రోగం అట్టనే ఉంది. వాటన్నిటి మధ్యలో దేవుని క్రియలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రత్యక్షమవుతున్నాయా? దేవుని క్రియలు ప్రత్యక్షమవుతున్నాయా? ఎలా ప్రత్యక్షం కాగలవు? దేవుని కొరకు ఉపయోగపడు. నువ్వు ఎలా ఉపయోగపడగలవు అలా ఉపయోగపడు. దేవుని పరిచర్యలో ఉపయోగపడు. నేను చూస్తేనే నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ రావాలా? అలా ఉన్నాయా? తమిళనాడులో ఒక అంధుడైన విశ్వాసం ఉన్నాడు. ఈ మధ్యలో కొంచెం వైరల్ అయినాయి అతని పాటలు. పరలోకమే నా సొంతం అనే పాట తమిళ్లో పాడుతూ ఉంటాడు. ఆ పాట ఒక్కటే చాలా వైరల్ అయింది. అంధుడు, విశ్వాసి, కళ్ళు రాలే అతనికి, మళ్ళీ కళ్ళు రాలే, కానీ మంచి స్వరం. అతను పాడుతుంటే హృదయం కరిగిపోద్ది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. అంత ఆర్ద్రతతో పాడతాడు, దేవుని నామానికి మహిమ తెస్తున్నాడు. కళ్ళు రాలే, ఇబ్బందులు పోలే, సమస్యగానే ఉంది, ఇబ్బందిగానే ఉంది, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షమవుతున్నాయి అతని జీవితంలో. మనం ఏం చేస్తుంటాం? కష్టం వస్తే, నష్టం వస్తే కృంగిపోయి కూలిపోయి కూర్చుంటాం. ఏం దేవుళ్ళేబ్బా, ఏం సాయం చేస్తున్నాళ్ళే, ఏం ప్రార్థనలే, ఎంత ప్రార్థన చేసినా ఇట్టనే ఉంది. నేను కొన్నిసార్లు అంట, చచ్చేంత దాకా ఉంటాయి కొన్నిసార్లు శ్రమలు. పౌలు లాంటి భక్తునికే చనిపోయిన వాళ్ళని సైతం లేపినోడు ప్రభు సాయంతో, ప్రభు శక్తితో. అలాంటి వాడికి శరీరంలో మూలు ఉంది, శరీరం నల్లగొట్టబడతా ఉంది, సత్యంత దాకా ఉంది. ప్రార్థన చేశాడు ముమ్మారు, నా కృప చాలు అన్నాడు, నా కృప చాలు అన్నాడు ప్రభు. ఆయనకే అట్లా ఉన్నప్పుడు, అందుకనే నేనంట, ఇహలోక జీవితం ప్రభుతో కలిసి మనం మహిమశ దేహాలు ధరించి జీవించే జీవితం తేడా ఉంటుంది. అది కోరుకోవాలా? అదే జీవితం ఇక్కడ ఉంటే ఆ జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? అంటే పరిపూర్ణ స్వస్థతతో, కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా, మారు మనసు పొందిన వెంటనే హ్యాపీగా పోతూ ఉంటే ఆ జీవితానికి అర్థం లేదు. ప్రభుత్వం ఉంటే ఆ నిత్యత్వానికి అర్థం ఉండదు. అర్థం ఉండటానికే ఆ జీవితాన్ని కోరుకోవాలనే ఈ జీవితంలో, ఎందుకంటే శారీరక రక్షణ రాదు. ఆదామవ్వలు చేసిన దాన్ని బట్టి మహిమదేహం ధరించినప్పుడే దానికి పరిపూర్ణ రక్షణ. ఆ జీవితం స్పెషల్. ప్రభుత్వం సదాకాలం ఉండే ఆ జీవితం స్పెషల్, దాన్ని కోరుకోవాలి. దేవుడు మనతో సూటిగా మాట్లాడగాక, నీ జీవితంలో దేవుని క్రియలు ప్రత్యక్షమవుతున్నాయా? స్వస్థత వచ్చినా, స్వస్థత రాకపోయినా, కష్టం ఉన్నా, కష్టం పోయినా, ఇబ్బందులు ఉన్నా, ఇబ్బందులు పోయినా, ఒకటి చెప్తున్నా, ఇది రెండో కోణంలో నీ జీవితం ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. నీ జీవితం ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. ప్రత్యక్షపరచబడుతున్నాయా? దేవునికి ఉపయోగపడుతున్నావా? దేవునికి ఉపయోగపడుతున్నావా? నాకు తెలుసు నా మీద ఒక ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు 3 వ్యక్తుల గురించి చెప్పాగా, 4వ వ్యక్తి గురించి చెప్తా. నన్ను ప్రోత్సాహపరిచిన వాళ్ళు ఎవరు అంటే సంసోను. 4వ వ్యక్తి నాకు ప్రోత్సాహం ఇచ్చినోడు సంసోను. ఎందుకో తెలుసా? చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. సంసోను పట్టుబడ్డాడు, దెలీలా మోసం, పట్టుబడ్డాడు, శత్రువులకి చిక్కాడు, ఫిలిస్తీన్లు పట్టుకున్నారు, కళ్ళు తీసేశారు, కళ్ళు ఉడబెరికారు, బందీగృహంలో పెట్టారు, తిరగలు విసిరివాడుగా ఉన్నాడు. ఆ టైంలో వాళ్ళు దాగోను, వాళ్ళ దేవత, ఆ పండగను ఆచరించడానికి, బలి అర్పించడానికి కూడుకున్నారు. మనం ఇంత సంతోషంగా ఉన్నాం, శత్రువును మన దేవత అప్పగించింది కాబట్టి మనము పండగ చేసుకుందాం, ఈ పండగలో ఆ సంసోను కూడా పిలిచి పరిహాసం చేద్దాం, ఎగతాళి చేద్దామని సంసోను కూడా పిలిపించారు. ఎగతాళి చేశారు, పరిహాసం చేస్తున్నారు. అక్కడ ఉన్న బంటుతో అన్నాడు, అయ్యా, ఈ గుడికి ఆధారంగా ఉండే ఆ మధ్య స్తంభాన్ని పట్టుకోవడానికి, దాని మీద ఆనుకోవడానికి నాకు సాయం చేయంటే, మనోడు తెలియకుండా బంటు ఏం చేశాడంటే ఆ మధ్య స్తంభాలు మధ్యకి తీసుకొని పోయాడు, వాటిని చూపించాడు చేతులతో. కాబట్టి ఒక చేత్తో ఒక స్తంభం, ఇంకో చేత్తో ఇంకో స్తంభం పట్టుకున్నాడు సంసోను. మంచి ప్రార్థన చేస్తాడు. నేను అంటే దిక్కుతోచని పరిస్థితుల్లో కొన్ని ప్రార్థనలు బల ఉపయోగపడతాయి. నేను ముందు ఈ సిరీస్లోనే ఒక భాగంలోకి మాట్లాడతా. సంసోను ప్రార్థన కానీ, తర్వాత యోనా ప్రార్థన కానీ, దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు చేసే ప్రార్థనలు బహుబలంగా ఉంటాయి. అలాంటి ప్రార్థనలు కూడా మనం నేర్చుకోవాలి. సరే, ప్రార్థన చేస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయా,
ఒక్కమారు నాకు సాయం చేయ, ఒక్కమారు నాకు సాయం చేయని ఆ స్తంభాలు పట్టుకొని ముందు కొంగుతాడు. నేనును ఫిలిస్తీన్లు చచ్చిపోదాం కాక అని. గుడి అంతా కూడా సర్దారుల మీద 5 మంది సర్దారులు ఉంటారు ఫిలిస్తీన్లో. వాళ్ళ మీద దాదాపు 3,000 మంది ప్రజలు చూస్తూ ఉన్నారు ఆ పండగలో. ఆ పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళ మీద పడంగా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒక చక్కని మాట రాయబడింది 16వ అధ్యాయం 30వ వచనంలో. చదవండి. నేనును ఫిలిస్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. దయచేసి గమనించండి, నన్ను ప్రోత్సాహపరిచిన మాట అదే. ఆయన చచ్చే దినాన్న మరణకాలమున 3,000 మందిని చంపాడు. ఆ సంఖ్య జీవితకాలమందు అతను చంపిన వారి ఆ శత్రువుల సంఖ్య కంటే ఎక్కువ. చివరి దినాల్లో ఎక్కువ మంది శత్రువులు చంపాడు. ఇది నాకు స్ఫూర్తినిచ్చింది. ఎందుకో తెలుసా? మరి నా పరిస్థితి నాకు తెలియదు, నా ఆయుష్ నాకు తెలీదు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను నాకు తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే చివరి దినాలే అనుకో. నా పరిస్థితుల్లో చివరి దినాలు అనుకుంటా. దినాలు అంటే దినాలనే కాదు, మాసాలు కావచ్చు, సంవత్సరాలు కూడా కావచ్చు. ఓ 10 సంవత్సరాల తర్వాత కూడా మీతో ఇట్టనే మాట్లాడుతూ ఉండొచ్చు. అది మన చేతిలో లేదు. కాబట్టి నేను వీటన్నిటిని కూడా చివరి దినాలే అంట. కాబట్టి నేను నేర్చుకున్నది ఏంది? చివరి దినాల్లో నేను ప్రభు క్రియలు నా జీవితంలో ఇంకా ఎక్కువ చూపించాలి. చివరి దినాల్లో ప్రభు వైపు తిప్పేవారి సంఖ్య ఎక్కువ ఉండాలి. నా జీవితకాలం అంతా పరిచర్య చేసిన ఆ పరిచర్యలో ప్రభు వైపు తిరిగిన వాళ్ళకంటే, ప్రభులో అభివృద్ధి పొందిన వాళ్ళకంటే, ప్రభులో ప్రోత్సాహపరచబడిన వాళ్ళకంటే ఈ చివరి దినాల్లో నేను ఇంకా ఎక్కువైన పరిచర్య చేయాలా? ఈ చివరి దినాల్లో పరిచర్య అభివృద్ధి పొందాలా? ఎక్కువ మందిని ప్రభు వైపు తిప్పాలా? అభివృద్ధి పరచాలా? అందుకనే కూర్చుండేవాడిని లేచా, మీ దగ్గరకు వచ్చా, మాట్లాడుతూ ఉన్నా. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలా అన్నట్టు నాకు ఇంకా స్వస్థత రాలే. జబ్బు అట్టనే ఉంది, పరిస్థితులు అట్టనే ఉన్నాయి, నిరాశజనకంగానే ఉండొచ్చు నా ముందున్న పరిస్థితులు. కానీ వీటన్నిటి మధ్యలో దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షం కావాలి. ఇది నేర్చుకోవాలి మనం. పరిస్థితులను బట్టి దేవునికి ఉపయోగపడకపోవటం అనేది ఉండకూడదు. పరిస్థితులు బట్టి ఆనందంగా ఉండటం, దుఃఖంతో ఉండటం అనేది ఉండకూడదు. ప్రభు సాయం తీసుకుంటున్నప్పుడు మారిపోవాలా. కాబట్టి నేను ఒకటే చెప్తా, చాలామంది చెప్తుంటారు, అన్న నాకున్న అప్పులన్నీ తీరితే నేను ప్రభు కొరకు మంచి సేవ చేస్తాను, నాకున్న కష్టాలన్నీ పోతే ప్రభు కొరకు మంచి సేవ చేస్తా. అలాంటి ఆలోచన దూరం నుంచి బయటికి రావాలా. జబ్బు లేకపోయినా, కష్టమున్నా లేకపోయినా దేవుని క్రియలు నా జీవితంలో ప్రత్యక్షం కావాలా. ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది ప్రభు కొరకు ఉపయోగపడుతున్నారు? నేను శుక్రవారం ఒక మాట చెప్పాను. ఏమని అంటే, నాకన్నా దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఒక జబ్బు పెట్టి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు నాయన జాగ్రత్త పడరా, కొంచెం హుషారుగా ప్రభు పరిచయం చేయి, ఇంకా ముందుకు పో, ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరి నిజం చెప్పాలంటే ఇక్కడున్న అందరి జీవితాలు లెక్కించబడ్డాయి. నేను 4వ భాగంలో చెప్తా, మరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు చెప్తా, దినాలు లెక్కించబడటం ఏంటి కథ అనేది అన్నీ చెప్తా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి దినాలన్నీ లెక్కించబడ్డాయి, ఆయుష్ నిర్ణయించబడింది. ఆల్రెడీ ఆయన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. మీకేం వార్నింగ్స్ లేవు, మీరు ప్రశాంతంగా ఉంటారు. నాకేం వార్నింగ్ వచ్చింది. కాబట్టి నేనేం చేస్తా, చాలా జాగ్రత్తగా ప్రభు కొరకు పరిగెత్తి సేవ చేయాలనే ఆలోచనతో ఉంటా. నేను ప్రమాదకరంగా ఉన్నానా, మీరు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారా? చెప్పండి, మీరు చెప్పండి. మీరే, నేను కాదు. ఎందుకంటే నాకంటే వార్నింగ్ వచ్చింది కాబట్టి నేను బుద్ధి తెచ్చుకోను, ప్రోత్సాహపరచబడో, ఇంకా ప్రభు కొరకు ముందుకెళ్ళటానికి, దేవుని క్రియలు నా జీవితంలో ఇంకా ప్రత్యక్షపరచబడటానికి ముందుకెళ్తా. మీకేమి వార్నింగ్ లేదు కాబట్టి కాము కూర్చుంటున్నారు, దాంట్లోంచి బయటపడాలి. వార్నింగ్ లేదు కాదు కాబట్టి నా దినాలు లెక్కించబడలేదు అనుకోవద్దు. లెక్కించబడ్డాయి. నేను మీకు కొన్ని వాక్యాల ద్వారా చెప్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. సో నేను కోరుకునేది ఏంటి అంటే, మిమ్మల్ని భయపెట్టడానికి నేనేం మాట్లాడటంలే. ఈ దినం ప్రభా నేను నీ కొరకు ఎలా ఉపయోగపడగలను ఆలోచించు.
దీని దినం ప్రభువా నాకు ఆయుష్ ఇచ్చావు, ఈ దినంలో నీ నామానికి నేను మహిమెట్ట తేగాలి. నా మాటలు, నా క్రియలు, నా ప్రవర్తన, నడవడిక, నా జీవితం నీ నామానికి ఎలా మహిమ తేగలదు చెప్పు దేవా. ఈ దినం బ్రతకటానికి కృపనిచ్చావు, కాబట్టి నీ కొరకు పనిచేయటానికి సహాయం చేయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, స్వస్థత కలగటం అనేది దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటం. స్వస్థత కలగకపోయినా వాటన్నిటి మధ్యలో ప్రభు ధైర్యపరుస్తూ నడిపించటం కూడా ప్రభు క్రియలు ప్రత్యక్షపరచబడటే. ప్రభు కొరకు ఉపయోగపడుతున్నప్పుడు ప్రభు నామానికి మహిమ నువ్వు తెస్తూ ఉన్నప్పుడు దేవుని క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడతాయి. అదైనా ఇదైనా తేడా లేనప్పుడు ఎంత సంతోషంగా బ్రతకగలం మనం. దేవుడు మీతో సూటిగా మాట్లాడను కాక. సరే, ఈ వర్తమానంలో ఈ ప్రోత్సాహకరమైన మాటల్లో చివరి అంశం ఏంటి అంటే, ఇప్పుడు నేనేం తెలుసుకోవాలి? నా కష్టాల్లో, నా నష్టాల్లో, నా రోగాల్లో, జబ్బుల్లో నేనేం తెలుసుకోవాలా? 5 విషయాలు చెప్తా ఫాస్ట్గా. 1, కొన్నిసార్లు పరిస్థితులు మన చేయి దాటిపోయినా దేవుని చేయి దాటిపోలేదు అనేది గుర్తుపెట్టుకోండి. రెండో అంశం, అన్నీ కూడా దేవుని నియంత్రణలో ఉన్నాయి, దేవుని ఆధీనంలో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలా? ఈ అంశాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు పరిస్థితులు మన చేయి దాటిపోతాయి. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్ని పరిస్థితులు చేయి దాటిపోయినాయో. పిల్లలు చేయి దాటిపోతారు కొన్నిసార్లు. పిల్లల ప్రవర్తనలు మన చేయి దాటిపోతాయి, మన మాట వినరు, కష్టంగా ఉంటుంది. మన ఆర్థిక మేనేజ్మెంట్ మన చేయి దాటిపోద్ది, ఖర్చులు ఎక్కువైపోతాయి, మన రాబడి తక్కువ ఉంటుంది, చేయి దాటిపోద్ది. మన చేయి దాటిపోయే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కుటుంబాలలో చాలా నష్టాలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు పిల్లల వివాహ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చేయి దాటిపోయినట్టు కనబడుతుంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు మన చేయి దాటిపోయినా ప్రభు చేయి దాటిపోలే, ప్రభు చేతిలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రభు కంట్రోల్లో ఉన్నాయి, ఆధీనంలో ఉన్నాయి. మొదటి 2 విషయాలు ఇవి మనం తెలుసుకోవాల్సిన మొదటి 2 విషయాలు. ఉదాహరణకు, సరే నేను వెళ్ళా, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నిజంగా చెప్పాలి అంటే రోగం స్ప్రెడ్ కాకూడదు, అయ్యింది. 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్కి క్యాన్సర్ వెళ్ళిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయినట్టే కదా. నా చేయి దాటిపోయింది, డాక్టర్స్ చేయి దాటిపోయింది, ఆ తర్వాత మెడిసిన్ చేయి దాటిపోయింది, పరిస్థితులను చేయి దాటిపోయినాయి, వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. కానీ దేవుని చేతిలో ఉన్నాయి, దేవుని కంట్రోల్లోనే ఉన్నాయి. కాబట్టి దేవుడు డాక్టర్స్కి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఇస్తాడు. కాబట్టి కొన్ని టెస్టులు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? ఏ జీన్స్, ఏ మ్యూటెంట్స్ ఫాస్ట్గా నా శరీరంలో జబ్బును స్ప్రెడ్ చేస్తున్నాయో తెలుసుకోవడానికి 3 తేల్చారు. 2 కామన్గా అందరిలో, క్యాన్సర్ పేషెంట్లు అన్నింటిలో కూడా, అందరిలో కూడా ఉంటాయి. 1 డేంజరస్, ప్రమాదకరమైన లిస్టులో అది 2వది. అంత ప్రమాదకరమైన మ్యూటెంట్ జీన్ స్ప్రెడ్ చేస్తుంది నా శరీరంలో. సో దానికి కూడా టార్గెటెడ్ థెరపీ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాకు జరిగే ట్రీట్మెంట్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు ఎక్కిస్తూనే ఉంటారు శరీరంలోకి. కృప ఎక్కడ కనబడుతుంది? నేను తట్టుకునే ఆ శక్తి ఇవ్వటం. నేను కొలాప్స్ కావట్లే, ఇబ్బందులు పట్టలే, ప్రశాంతంగానే ఉంటా. 12 గంటలు, 11 గంటలు, 10 గంటలు శరీరంలోకి మందులు ఎక్కిస్తూ ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్గా, ఆ తర్వాత 46 గంటలు బాటిల్ పెట్టి ఇంకొక కీమో పంపిస్తూ ఉంటారు శరీరంలోనికి ట్రీట్మెంట్. స్ట్రెంగ్త్ దేవుడిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎడారిలో సెలయేర్లు అవి. నువ్వు ఎడారిలో ఉన్నప్పుడు ఎడారి పోకపోతే సెలయేర్లు కొరకెత్తుకో. గుర్తుపెట్టుకో, ఇది రహస్యం, తెలుసుకోవాల్సిన రహస్యం. ఎడారి పోవాలని ఏడుస్తూ ఉండదు. ఎడారి ఉంది, సెలయేర్లు ఎత్తుకు. ఎడారిలో దేవా నువ్వు సిద్ధపరిచిన సెలయేర్లను చూపించు దేవా. ఆయన అనేది ఎడారిలో నేను సెలయేర్లను ప్రవహింపజేస్తా, అరణ్యంలో నీటి మడుగులను ఏర్పాటు చేస్తా అంటాడు ఆయన. దాని కొరకు ఎత్తుకు. అరణ్యం పోవాలని, అది పోకపోతే అరణ్యం పోవాలని ఏడవద్దు. ఎడారే పోవాలా, నా ఎడారి నుంచి బయటపడే, అరణ్యం నుంచి బయటపడే ఏడవద్దు. సెలయేర్లు దొరుకుతాయి.
దేవుడు ఎప్పుడు కూడా ఎడారులు కూడా నడిపించేటప్పుడు సెలైన్ ఏర్పాటు చేస్తాడు. అరణ్యం కూడా నడిపించేటప్పుడు నీటి మడుగులను ఏర్పాటు చేస్తాడు ఆయన. దాని కొరకు ఎత్తుకు. అది కూడా నేను చెప్పే ఈ ప్రోత్సాహకరమైన మాటల్లో ఒక భాగంలో చెప్తా. సెలయర్లు ఎలా ఉంటాయి ఇప్పుడు నేను చెప్తున్న సెలయర్లు కష్టంలో నష్టంలో తట్టుకునే శక్తి ఇవ్వటం, అది సెలయర్. అది నాకు నీటి మడుగు. తట్టుకొని నిలబడుతున్నా, మీ మధ్యకు వచ్చి మాట్లాడగలుగుతున్నా, స్ట్రెంగ్త్ ఉంటుంది. మామూలుగా అయితే ఎంతసేపు కూర్చోలేను. మరి వాక్యం చెప్పడం స్టార్ట్ చేసి ఎంతసేపు అయినా కూర్చోగలుగుతా. మాట్లాడటం స్టార్ట్ చేస్తే దేవుని గురించి ఎంతసేపు అయినా మాట్లాడతా. అక్కడ స్ట్రెంగ్త్ ఇస్తాడు, ఆత్మ ద్వారా స్ట్రెంగ్త్. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, దేవుని శక్తికి నిదర్శనం నా జీవితాన్ని చూస్తూ ఉండండి, మీ విశ్వాసం పెరుగుతుంది. నేను అందుకనే చెప్తే ఇప్పటి నుంచి మీ జీవితాల్లో కుటుంబాల్లో జరిగే అద్భుత కార్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నాలో పొంగి పొర్లుతున్న విశ్వాసం మిమ్మల్ని తాకగలదు. దేవుడు మీతో సూటిగా మాట్లాడిన కాక. కాబట్టి స్ట్రెంగ్త్ ఇస్తూ ఉన్నాడు. డాక్టర్స్ ఆలోచించారు, డిస్కస్ చేసుకున్నారు, ఒక వారం టైం తీసుకున్నారు. కనుక కొత్త డ్రగ్ ఇచ్చారు, కీమో డ్రగ్. టార్గెటెడ్ థెరపీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బాటిల్ కీమోథెరపీ స్టార్ట్ చేశారు. తర్వాత మందులు ఇండియాలో దొరకవు, బయట నుంచి తెచ్చుకోవాలి. మందులు బయట నుంచి ట్యాబ్లెట్స్, కీమో ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. అవి నేను రోజు వేసుకుంటాను. సో రోజు కీమో ట్రీట్మెంట్ జరుగుతున్నట్టే లెక్క, ఒక భాగం అవి. సో ఈ రీతిగా దేవుడు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇంకొక యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు. దేవుని చేయి దాటిపోలే, దేవుని చేయి దాటిపోదు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు నీ చేయి దాటిపోయినా దేవుని చేయి దాటిపోదు. అందుకని ప్రభు సహాయం తీసుకోవటం అనేది తప్పదు. మూడో భాగం ఏంటి అంటే, ఇది చాలా ప్రోత్సాహకరమైన మాటలు. ఇవన్నీ కూడా వాక్యంలో చాలా చోట్ల ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు అనే మాట కనబడుతుంది. ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఎందుకు సింహాసనాసీనుడై ఉన్నాడు? రాజ్య పరిపాలన చేయటానికి, ప్రపంచాన్ని ఏలటానికి, పరిపాలన చేయటానికి ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, మంచి రాజు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అంటే, ప్రతిరోజు కూడా 10 గంటలకి తన దర్బారులో కూర్చుంటాడు, సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. 10 నుంచి 12 దాకా ప్రజలకు అవకాశం ఇస్తాడు. తన దగ్గరకు వచ్చి మాట్లాడుకోమని, వాళ్ళ బాధలు చెప్పుకోమని చెప్తాడు. సో 10 గంటలకు ఆగానే ప్రజలందరూ, మంచి రాజు, పరిష్కరిస్తేవాడు. వెంట మాత్రమే కాదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాడు. 10 గంటలకు ఆగానే జనాలందరికీ ఏం ఆలోచన వస్తుంది? రాజు సింహాసనం మీద కూర్చున్నాడు దర్బార్లో, పోదాంపా. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు దర్బార్లో, పోదాంపా, మన బాధలు చెప్పుకుందాం, మన సమస్యలు చెప్పుకుందాం, ఆయన మనకు న్యాయం చేస్తాడు. ప్రభు 24 గంటలు సింహాసనాసనుడు. ఆయన దగ్గరికి ఎప్పుడైనా పోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశాలు అవి. ఆయన పరిపాలన చేస్తున్నాడు. నాకు అన్యాయం చేయడు, నాకు న్యాయమే చేస్తాడు. ఇంకా శ్రేష్టకరమైన మాట, ఆయన దృష్టికి ఏది న్యాయమో అది చేస్తాడు. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. అయ్యా నాకు న్యాయం చేయయ్యా అని చాలాసార్లు ప్రార్థన చేస్తాం. మంచి ప్రార్థనే, నేను తప్పేం పట్టను. కానీ శ్రేష్టమైన ప్రార్థన ఏందో తెలుసా? నీ దృష్టికి ఏది న్యాయమో అది చేయదేవా. కొన్నిసార్లు ఆయన దృష్టిలో ఏది న్యాయమో అది మనకు నచ్చకపోవచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. కానీ అది ఇవ్వటం ఆయనకి శ్రేష్టమైనదిగా భావిస్తూ ఉండొచ్చు. కాబట్టి మనం చేయాల్సిన శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, నాకు న్యాయం చేయదేవా అనే ప్రార్థన కంటే కూడా నీ దృష్టికి ఏది న్యాయమో అది చేయయ్యా. అర్థమైందా? సణుగుతూ గొణుగుతూ ఉంటాం చాలాసార్లు. నాకు న్యాయం చేయట్లేను, నేను నా భవిష్యత్తు సెటిల్ కాలే, నా జీవితం సెటిల్ కాలే, నా కుటుంబ పరిస్థితులు సెటిల్ కాలే, నా పిల్లలు సెటిల్ కాలే, న్యాయం చేస్తున్నావయ్యా. గొణుగుతూ ఉంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 16 వచనాలు గమనిస్తే, అక్కడ ఒక యజమానుడు కనబడతాడు, ఇంటి యజమానుడు. అది ద్రాక్ష తోట ఉంటుంది. ద్రాక్ష తోటలో పని కోసమని పొద్దున్నే 6 గంటలకు పోతాడు సంత వీధికి. కొంతమందిని ఏర్పరచుకుంటాడు, సెలెక్ట్ చేసుకుంటాడు పని కొరకు. దినమునకు ఒక ధ్యానారం చొప్పున వడబడిక చేసుకుని వస్తారు. పనికి పోతారు కొంతమంది కూలోళ్ళు. తర్వాత ఏం చేస్తాడు? సరిపోలే కూలివాళ్ళు 9 గంటలకు వెళ్తాడు, 12 గంటలకు వెళ్తాడు, 3 గంటలకు వెళ్తాడు, 5 గంటలకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఇంకా ఎవరైతే ఊరికైనా నిల్చున్నారో వాళ్ళందరినీ ద్రాక్ష తోటలో పని చేయండి అందరితో అదే ఒప్పందం చేసుకుంటాడు.
దినమునకు ఒక దేనారం. సాయంత్రం 6 గంటలు అవుతుంది. ఆ గృహ నిర్వాహకుని పిలిచి యజమాని చెప్పేస్తాడు, అందరికీ డబ్బులు ఇచ్చి పంపించే దేనారం చొప్పున అని చెప్తే అందరికీ చివరికి 5 గంటలకు వచ్చినోడికి కూడా 1 గంట పని చేసినా దేనారం ఇచ్చి పంపిస్తారు. 3 గంటలకు వచ్చినోడికి కూడా వాళ్ళు 3 గంటలకే పని చేసినా దేనారం ఇచ్చి పంపిస్తాడు. ముందు పొద్దున 9 గంటలకు వచ్చింటారు చూడు, 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. మాకు ఎక్కువ ఇస్తాడులే, 5 గంటలకు వచ్చినోడు గంట పని చేసిన దేనారం ఇచ్చినప్పుడు మేము పొద్దున్న నుంచి ఎండ బాధకు తట్టుకొని పని చేసినాం అంటే మాకు ఎక్కువ ఇస్తాడులే అనుకున్నారు. కానీ ఎక్కువ ఇలే, ఒక దేనారం చొప్పున ఇస్తారు. అందరూ సణుక్కున్నారు, మనలాగా సణుక్కున్నారు. మాకు న్యాయం చేయలే, మాకు న్యాయం చేయలే, మాకు న్యాయం చేయలే. ఒకరిని పిలుస్తాడు యజమాని, నీతో నేను ఎంత ఒప్పందం చేసుకున్నా, దినమునకు దేనారం, నీ దేనారం నీకు ఇచ్చానుగా, అంటే నేను న్యాయం చేసే కదా నీకు, నా సొమ్ము నా ఇష్టం. 5 గంటలకు సాయంత్రం 1 గంట పని చేసిన కూడా నా సొమ్ములో నుంచి నేను ఒక దేనారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. అది నాకు న్యాయంగా అనిపించింది, మీకు న్యాయంగా అనిపించలే, నాకు న్యాయంగా అనిపించింది. నా డబ్బుతో నేను న్యాయంగా ఉండటం నీకు కడుపు మంటగా ఉందా అని చెప్తాడు. దేవుడు కూడా అదే. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో మనకు న్యాయంగా అనిపించవు, న్యాయం అనిపించదు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు అందుకని శ్రేష్టమైన ప్రార్థన ఇది, అయ్యా నీ దృష్టికి ఏది న్యాయం అది చేయ్యా. అప్పుడు శ్రేష్టమైన ఫలాలు ఇస్తాడు, శ్రేష్టమైన ఫలితాలు ఇస్తాడు. దయచేసి గమనించండి, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎందుకు? న్యాయం చేయటానికే. నీకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఆయన సింహాసనాసనుడు అయినాడు కదా, ఆయన సింహాసనం దగ్గర కూర్చో, ఆయన పాద సన్నిధిలో కూర్చో, సింహాసనం దగ్గర పో. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు, 24 గంటలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన సింహాసనాసనుడు అన్న మాట చాలా శక్తిగల మాట, ప్రోత్సాహకరమైన మాట. నేను ప్రోత్సహించను కాక, 24 గంటలు రాజు సింహాసనం మీద కూర్చుంటే 24 గంటలు ప్రజలు పోగలరు. మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సింహాసనాసనుడు అన్నాడు. 24 గంటలు నిత్యం ఎప్పుడైనా పోవచ్చు. దేవా నీ దృష్టికి ఏది న్యాయమో నా జీవితాలు అది చేయ్యా. ఎన్ని చోట్ల ఉందో, ఎన్ని చోట్ల. మొదటి రాజులు 22:19 ఏమని రాయబడింది అంటే, మీకా ఆయన భక్తుడు చెప్తాడు, నేను చూచాను యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడు, పరలోక సైన్య సమూహమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట చూచి తిని. అంటే ఆయన సింహాసనాసీనుడు అయినప్పుడు కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున పరలోక సైన్య సమూహమంతయు, ఆయన ఆజ్ఞల్ని అనుసరించే వాళ్ళందరూ కూడా ఆ పరలోక సైన్య సమూహం ఆయన పక్కన నిల్చున్నారంట. నువ్వు ప్రార్థన చేస్తుంటే సింహాసనం దగ్గరకు పోయి నీకు న్యాయం చేయటానికి అందరూ అవైలబుల్, అందరికి అవైలబుల్, అందరూ అవైలబుల్, దేవుడు అవైలబుల్. ఆయన చేతిలో పనిచేసే వాళ్ళందరూ కూడా పరలోక సైన్య సమూహం అవైలబుల్. గుర్తుపెట్టుకో. అందుకనే కీర్తన 9:7 ఏముంది అంటే, యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. 24 గంటలు నిత్యము శాశ్వతంగా. ఎందుకు? ఆయన న్యాయము తీర్చుటకు తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. న్యాయం చేయటానికి. న్యాయం దొరుకుతుంది నీకు ప్రభు సింహాసనం దగ్గర. నువ్వు తెలుసుకోవాల్సిన 3వ అంశం, ఆయన సింహాసనం దగ్గర న్యాయం దొరుకుతుంది. అలాగే యెషయా 6:1, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడని నేను చూచితే నేను యెషయా భక్తుడు చెప్తాడు. ఎప్పుడు? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం. నీకున్న ఆధారాలు కొట్టివేయబడచ్చు, నీకున్న ఆధారాలు కొట్టివేయబడచ్చు. నువ్వు వేటి మీద ఆధారపడుతున్నావో అవన్నీ నీ దగ్గర నుంచి తొలగించబడచ్చు. కానీ ప్రభు ఎప్పుడు నీ దగ్గర నుంచి తొలగిపోడు. అందుకనే యెషయా రాజు చచ్చిపోయినా ప్రభు సింహాసనాసనుడై ఉండుట చూచాడు. అలాగే ప్రభు అయిన యేసుని గురించి కొన్ని ప్రవచనాలు, అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయను. యెషయా 9:7. జకర్యా 6:13 ఘనత వహించుకొని ప్రభుని గురించి, యేసు ప్రభుని గురించిన ప్రవచనం. ఘనత వహించుకొని అతడు సింహాసనాసీనుడై ఏలును అనే మాట ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల. గొర్రెపిల్ల అయిన ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. 5:13 ప్రకటన, 6:15-17, 7:15, అలాగే 21:5, ఇలా ఎన్నో చోట్ల ప్రభు సింహాసనాసీనుడై. భయపడద్దు. సింహాసనం శాశ్వతంగా ఆయన ఏర్పరిచి ఉన్నాడు. సింహాసనాసీనుడై అన్నాడు. ఎప్పుడన్నా పోయి నా దృష్టికి అయ్యా న్యాయం అనేది నేను అడగట్లే, నీ దృష్టికి ఏది న్యాయమో అది చేయదేవా అని అడుగుతున్నప్పుడు ఆయన చేస్తాడు. కాబట్టి మనం ఈ కష్టాలు గుండా, నష్టాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం
నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అంశం 3వ అంశం ఇది. 4వ అంశం సింపుల్గా ఆయన ఏం చెప్తే అది చెయ్యి. ఆయన ఏం చెప్తే అది చెయ్యి. ఆయన స్వరం వినాలి. అందుకని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సహవాసం సన్నిధిని అనుభవించాలి. ఆయన ఏం చెప్తే అది చెయ్యి. ఆయన చెప్పినట్లు నడుచుకో. ఎప్పుడైతే ఆయనకి బాగా తెలుసు, ఆయన చేతులు అన్నీ ఉన్నాయిగా, అన్ని కంట్రోల్లో ఉన్నాయిగా, ఆయనకి అంత తెలుసుగా ఏ మార్గంలో ఉంది, ఏ మార్గంలో పోతే ఆ మార్గంలో ఏ ఫలితాలు వస్తే ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నువ్వు అడిగితే ఆయన నీ ముందు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. అది నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ద్వారం తెరుస్తాడు. ఆ ద్వారం కూడా నువ్వు వెళ్ళాలి. మనం ఇష్టం వచ్చినట్టు ద్వారాలు గుండా కూడా కాదు, ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. ఏ మార్గంలో మనం ముందుకెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసు. అందుకనే ఆయన చెప్పిన మార్గంలో ముందుకెళ్తే ఆయన ఆ అనుకున్న ఫలితాలు మనకి ఇవ్వగలడు. అది 4వ అంశం. 5వ అంశం నువ్వు తెలుసుకోవాల్సిన 5వ అంశం ఏంటంటే, ఫలితం ఏదైనా అంగీకరించడానికి సిద్ధపడాలి. ఫలితం ఏదైనా మన మనసులో ఒప్పుకో. మనం అనుకున్న దానికి నెగిటివ్గా ఫలితం వస్తే, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నెగిటివ్గా ఫలితం వస్తే మనం తట్టుకోలేం. గుర్తుపెట్టుకో. ఇన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభు మార్గంలో ప్రభు చెప్పినట్టు నడుచుకుంటేటప్పుడు ఫలితాలు కొన్నిసార్లు మనకు అనుకూలంగా రావచ్చు, అననుకూలంగా రావచ్చు. వచ్చే ఫలితం నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ దాన్ని అంగీకరించడానికి సిద్ధపడు. కాబట్టి పోయిన వారం మొదటి భాగంలో నేను నాకే ఎందుకు ఈ శ్రమ రావాలి అనే అంశాన్ని గురించి మాట్లాడినా. ఈ 2వ భాగంలో ఇప్పుడు నేనేం తెలుసుకోవాలి, 5 అంశాలు నేనేం తెలుసుకోవాలి అనే అంశాల గురించి మాట్లాడినా. 3వ భాగంలో ఇప్పుడు నేనేం చేయాలి, ఈ కష్టం గుండా వెళ్తున్నా, నష్టం గుండా వెళ్తున్నా, ఇప్పుడు నేనేం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటాం.